నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. నెల్లూరులోని కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని వైద్యాధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. తిరుపతి జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్, ఏర్పేడులో వ్యాసాశ్రమంను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు ఆరా తీసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోట పట్టణంలో అధికార ప్రతిపక్ష నాయకుల పోటాపోటీ సమావేశాలు. పంచాయతీలో అవినీతి జరిగిందంటూ టీడీపీ నాయకుల ఆరోపణ. అలాంటిదేమీ లేదని, దుకాణాలు వేలకు తాము సిద్ధమంటూ వైకాపా నాయకుల కౌంటర్లు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ వైద్యాధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో మాతా శిశు మరణాలపై కలెక్టర్ ఆనంద్ వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాలో సంభవించిన 6 మరణాల గురించి చర్చించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ హై రిస్క్ ఉన్న కేసులను ముందుగానే గుర్తించి ఆధునిక వసతులున్న జీజీహెచ్ లాంటి పెద్ద ఆసుపత్రులకు తరలించాలన్నారు. చివరి నిమిషంలో పిహెచ్సిల నుండి పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండదని తెలిపారు. పిహెచ్సి, సిహెచ్సి స్థాయిలో పేషెంట్ వివరాలను అభా యాప్లో నమోదు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మాతా శిశు మరణాలు సంభవించినప్పుడు ఆయా కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించి తప్పనిసరిగా శవ పంచనామా చేసేందుకు కృషి చేయాలని, ఈ విషయమై వైద్యాధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచిలయ్య, డిసిహెచ్ రమేష్ నాథ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఏర్పాటైన ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న గోశాలలో గోమాతకు పొలమాల వేసి ఆహారం అందించారు. అనంతరం ప్లాంట్ను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట అధికారులు తదితరులు ఉన్నారు. సిఎస్ఆర్ మీద ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తున్నారు, పిల్లలకి డిజిటల్ ట్రైనింగ్, హెల్త్ క్యాంప్స్ చుట్టుపక్కల విలేజెస్లో, అదేవిధంగా వాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో స్కిల్ ఇది పెంచడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై ఇష్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా గోశాల అదంతా పెట్టడం కూడా అది 50 ఎకరాల్లో చాలా మంచి విషయం అని చెప్పాలి. అదేవిధంగా తను ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ చేస్తున్నారో ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ ల్యాండ్ ఏదన్నా బంజర్ భూమి చూసి
ఫారెస్ట్ ఫ్రింజెస్లో ఖాళీ ఉంటుంది, దాన్ని బట్టి దే కెన్ డెవలప్ సోషల్ ఫారెస్ట్. ఓకే, వీటన్నిటిలో ఆ ఊర్లు కూడా మనతో పాటు డెవలప్ అవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ఈ సిఎస్ఆర్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది నేను ఇలా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను, ఎక్కడ వెళ్ళినా కూడా చుట్టుపక్కల ఊర్లు మీరు రావడం వల్ల చుట్టుపక్కల ఊర్లకి అక్కడ ఏదైనా ఉద్యోగం, ఉపాధి, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులకి ఏదైనా బాగుపడినట్టయితేనే మీరు కూడా ఒక కంపెనీ కింద గ్రో అవుతారు. మంచి సిఎస్ఆర్ కింద మ్యాండేట్ ఉందో చుట్టుపక్కల ఊళ్ళలో మంచిగా కనుక చేసినట్టయితే వాళ్ళకు కూడా గుడ్ విల్ అనేది ఎప్పుడు ఆ ఒక కంపెనీ మీద ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు కూడా మీకు ఒక తోడ్పాటునిచ్చి మీ యొక్క కంపెనీ పెరుగుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ఏదైతే జీవనోపాధి అనేది కూడా. తిరుపతి జిల్లాలో ఏర్పేటలో ఉన్న వ్యాసాశ్రమాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాసాశ్రమంలో గదులు, ఇతర అంశాలను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు. వంటశాల పరిశీలించి భోజన పదార్థాలు రుచి, వాసన గుర్తించారు. ఈయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. కోట పంచాయతీని వైకాపా నాయకులు దారుణంగా దోచేశారని ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్, సురేష్ తదితరులు విమర్శించారు. కోట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన అద్దె దుకాణాల పేరుతో లక్షలు దండుకున్నారని ఆరోపించారు. మోటార్ల మరమ్మతుల పేరుతో లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారని, పంచాయతీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు తూపిలి రాధాకృష్ణారెడ్డి, అనిల్ బాబు, నౌషాద్, శ్రీనివాసులు, మోహన్, పాలమ్మ తదితరులు పాల్గొన్నారు. మంచిగా అందరితో ప్రజలతో మంచిగా ఉంటారో, ఎంత మమేకంగా ఉంటారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మమ్మల్ని గత ఎన్నికల్లో అన్ని ఓట్లతో మెజార్టీగా నిలబెట్టారు. ఈ రోజుకి కూడా మేము గత ఓట్లతో పోల్చుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీలో ఉన్నాం. ఎందుకని? మీ అవినీతి భరించలేక మమ్మల్ని ఎన్నుకున్నారు. 2 ఎంపీటీసీల కోటలో వైసీపీ పాలనలో గెలిచామంటే ఏంది? దానికి అర్థం ఏంది? మీరు వద్దని తెలుగుదేశం నాయకులు చేసే మంచి పనులు వాళ్ళకి ఇష్టపడ్డాయి కాబట్టి మమ్మల్ని 2 ఎంపీటీసీలు గెలిపించారు. అదేవిధంగా ఇవన్నీ కలబోలు మాటలన్నీ ఆపి ఇక్కడ ఎవరు అవినీతి పరులు, అన్యాయాలు, అక్రమాలు చేయట్లేదు. అవన్నీ చేసింది మీరే. అవన్నీ మీకు కూడా తెలుసు. దళారులను పెట్టుకొని మరీ వసూలు చేశారు. అవన్నీ లెక్కలు బయట తీస్తాం. అన్నీ అప్పటి కోవూరు శాసనసభ్యులు, మన కోట గ్రామస్తులైన గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కరోనా సమయంలో శానిటేషన్ కోసం 30 లక్షల రూపాయలు కోట పంచాయతీలో ఖర్చు పెట్టినట్లుగా రికార్డులో నమోదై ఉంది. ఇది ఎక్కడా ఇంత స్థాయిలో జరిగింది లేదు. దీని మీద విచారణ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చామని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారే చెప్పారు, కోటలో బంకు పెట్టుకున్నా, ఒక షాప్ పెట్టుకున్నా, ఒక కళ్యాణ మండపం కట్టినా, ఒక లేఅవుట్ వేసినా, మన కోటకు సంబంధించిన ఒక ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలెక్షన్ కింగ్ గా మారి వసూళ్లకు పాల్పడుతున్నాడు. అందుకు విరక్తి చెంది కోట ప్రజలు చీకొట్టినందువల్ల కోటలో గత తిరుపతి ఉప ఎన్నికలో శ్రీమతి పనబాక లక్ష్మి గారికి 99 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇదేందన్నా రాష్ట్రం అంతా మన పార్టీ ఉంటే మీ ఊర్లో 99 ఓట్ల మెజార్టీ రావడం ఏందని నన్ను ప్రశ్నించారు. నేను తలంచుకోవాల్సి వచ్చింది ఈ ప్రబుద్ధుడి వల్ల అని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసింది. ఆదాయం తీసుకొచ్చింది నేను, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఆర్టీసీ ఆవరణలు కుట్లు పంచాయతీకి తేవాలనే ఉద్దేశంతో 22 లక్షల రూపాయలు కట్టించేది పంచాయతీకి తేవాలని ప్రయత్నం చేస్తుంటే అది కానీయకుండా ఊరికే నామకే వాస్తే పేపర్లు పెట్టడం,
మేము వసూలు చేస్తున్నాం, వీళ్ళు అడ్డుకుంటున్న దుష్ప్రచారం చేస్తాం. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు కోట గ్రామ పంచాయతీలో మీరు చేస్తున్న అవినీతి కోట గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే కోట గ్రామ పంచాయతీ ఇంచుమించుగా సుమారుగా 2-3 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది ఆర్టీసీ ఆవరణ కొట్ల విషయంలో. మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు ఆర్టీసీ ఆవరణ కొట్లని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీన్ని కూడా అడ్డు తగులుతున్నారు తెలుగు వైసీపీ నాయకులు. ఆ రోజు ఒకరోజు పంచాయతీలో తీర్మానం చేస్తే కరెంటు కట్ చేయడానికి పంచాయతీ వార్డు సభ్యులు, ఈవో అందరూ వెళ్తే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న ఈ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరా మురళీ గారు ఫోన్ చేసి కరెంటు కట్ చేయబాకండి, రీకనెక్షన్ ఇవ్వమని కూడా చెప్పింది వైసీపీ నాయకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత ప్రయోజనాల కోసం కోట గ్రామ పంచాయతీని తాకట్టు పెట్టద్దు. పంచాయతీలో జరుగుతున్న అవినీతిని పట్టబయలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మా దగ్గర సమాచార హక్కు ద్వారా చాలా దానిపైన జరిగిన అవినీతి అన్ని విశేషాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దీనిపైన పూర్తిగా విచారణ జరిపి పంచాయతీ పాలక వర్గాన్ని ఇప్పుడైనా మేల్కొని కోట అభివృద్ధికి పాల్పడమని కోరుతున్నాను. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దు. తెలుగుదేశం పార్టీ ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం నమ్మి నిజాయితీగా కోట గ్రామ పంచాయతీలో ఈ 60 రోజుల్లోనే కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. మీరు చేయలేని అభివృద్ధిని తెలుగుదేశం ప్రభుత్వం రాబో 1-1.5 సంవత్సరంలోనే కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేదానికి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నించి కోట గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దామని ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా. కోట పంచాయతీలో లక్షల రూపాయల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణ చేసిన టీడీపీ నాయకులకు పంచాయతీ పాలకవర్గమైన వైకాపా నాయకులు గట్టిగా కౌంటర్లు వేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకటరమణమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప సర్పంచ్ గాది భాస్కర్ తదితరులు మాట్లాడుతూ కోటలో ఉన్న 26 పంచాయతీ దుకాణాలకు వేలంపాటలు నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. అవగాహన లేకుండా తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే బాగుండదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, ఎంపీటీ సభ్యులు ముబీన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వేలం పెట్టాలని పంచాయతీ తీర్మానించి పంచాయతీ అక్కదాకా కూడా పోయి సభ్యులు, ఎంపీటీ సభ్యులు అందరం పోయారు. కానీ ఆ రోజు దాన్ని కరెంట్ కట్ చేశారని, మనం కట్ చేస్తే కూడా మళ్ళీ కరెంట్ ఇప్పించారు అని మళ్ళీ చెప్పుకొని వచ్చారు వాళ్ళు. కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు అది కుట్లు పరిష్కారం కాకుండా పోయింది. తర్వాత మేమేదో చేయలేకపోయాము. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఆపేశారు కరెంట్ వాళ్ళు వచ్చి. తర్వాత ఎవరైనా దాని మీద డెసిషన్ తీసుకొని కొట్లు బాడుగులకి వచ్చేటట్టు, ఎలా వేసేటట్టు అయినా సరే ఏదో ఫిక్స్ చేసైనా రేట్ ఇచ్చి పంచాయతీకి వనరులు వచ్చేటట్టు చూస్తే స్వీపర్లకి జీతాలు వస్తాయి. అందువల్ల పంచాయతీకి కొట్లు వేలం వేసేదానికి కానీ లేదు ఏదైనా ఫిక్స్ చేసేదానికి కానీ అధికారులు ఏ చర్య తీసుకున్నా కూడా పంచాయతీకి ఆమోదమే. మొత్తానికి ఏదో పరిష్కారం చూపిస్తే స్వీపర్లకు జీతాలు వస్తాయి, పంచాయతీకి అభివృద్ధికి నిధులు వస్తాయి. అది ఒక్కటే కానీ ఏదో మేమేదో గమనైపోయినారు, వాళ్ళు అట్టుపోయారు, వీళ్ళు ఎట్టుపోయారని ప్రశ్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మీరు ఏమైనా చెప్పండి, అధికార పార్టీ కాబట్టి మీరు ఏ పరిష్కారానికి వచ్చినా పంచాయతీకి నిధులు రావాలా, స్వీపర్లకు జీతాలు ఇవ్వాలా, అది ఒక్కటే పంచాయతీ కోరిక. అందరూ కూడా అందరూ పంచాయతీ తీర్మానం చేసి ఆమోదించారు కూడా. దీనికి పరిష్కారం చూపించాల్సిందిగా ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాం. ఆర్టీసీ దగ్గర ఉన్న పంచాయతీ కోట్లు అభివృద్ధి చెందట్లేదని అక్కడ ఏదో మేము అవతవకలు చేసి వాటి మీద డబ్బులు తీసుకొని ఇట్లాగా మేము ఎన్ని చేస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు మా మీద ఇట్లా బురద జరుగుతున్నారు. కానీ మేము ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఏదానికైనా రెడీ. ఆ కోట్లన్నింటిలో అందరూ కూడా ఇప్పుడు తక్కువ జీతాలు ప్రభుత్వం మన పంచాయతీ చెల్లించి కానీ 100,000 రూపాయలకి ఆ ఓట్లని ఇచ్చుకుంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ వచ్చి 3 నెలలు కావస్తుంది. మేము రెడీగా ఉన్నాం, మీరు వచ్చి అందరూ కూర్చుందాం. పంచాయతీ సర్పంచ్ కానించి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ కూర్చొని మనందరూ మాట్లాడుకొని వాటిని ఏ విధంగా చేయాలో చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీకు నోటుకు వచ్చినట్టు విధంగా మా మీద బురద చల్లే ప్రయత్నాలు అయితే మీరు చేయడం మానుకోండి. ఇది మీకు పద్ధతి కాదు. మీరు రండి, మేము వస్తాం, పంచాయతీ ఆఫీస్లో కూర్చుంటాం, ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేద్దాం, అది ఏ విధంగా చేస్తే మన పంచాయతీకి మేలు జరుగుతుంది. ఆ పంచాయతీ ఆ డబ్బుల వల్ల మన పంచాయతీని మొత్తం తీసుకొని పోయేదానికి మేము ఉన్నాం. మహిళలపై అకృత్యాలు అరికట్టేందుకు చట్టాలతో పాటు విద్యార్థులు, యువతలో అవగాహన పెంచాలని బృందావనం పొగతోట రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు
డాక్టర్ యశోద కోరారు. నెల్లూరులోని బృందావనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నెల్లూరులోని బృందావనం పొగతోట రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన డాక్టర్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ యశోద మాట్లాడుతూ, కోల్కతాలో జరిగిన డాక్టర్ హత్యాచార వదంతో ప్రపంచంలో దేశ పరువు ప్రతిష్టలను మంట కలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించలేకపోతున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగిన అమానుష సంఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డాక్టర్ యశోధర వివరించారు. మంది ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇలా జరుగుద్ది అనేది మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ కేసుని నార్చుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఎవరికి సంబంధించి ఎవరికి వాళ్ళ పనులు బయటపడతాయేమో అని చెప్పి నానుస్తున్నారు. పాపం ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే నిజానికి ఆ చేసిన వాళ్ళని కల్ప్రిట్ ఒక్కళ్ళు కాదు చాలా మంది ఉన్నారు. సో ఆ కల్ప్రిట్స్ని ఉన్న పరంగా ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్లో పెట్టేసి వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇస్తేనే ఇంకొకటికి ఆ ధైర్యం లేకుండా ఉంటుంది. సో దీంట్లో డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్, డ్రగ్స్ తీసుకోవడము, ఆ డ్రగ్స్ అమ్మడం ఏదో సంథింగ్ అలాంటి ర్యాకెట్స్, సో పాన్ వీడియోస్ తీస్తున్నారని, సో రకరకాల ర్యాకెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా అంటే మాఫియా లాంటి వాళ్ళ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఆఫ్టర్ ఆల్ ఒక మెడికల్ కాలేజ్లో ఒక మాఫియా ఎంటర్ అయింది అంటే హైయర్ లెవెల్ వాళ్ళ ధైర్యం లేకపోతే ఎలా ఎంటర్ అవుతారు? సో హై లెవెల్ వాళ్ళ దీంతోనే సో మెడికల్ కాలేజ్ అంటే అందరికీ ఒక రెస్పెక్టబుల్ వ్యూస్ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నారు. మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం, దొంగలంతా కూడా దొంగతనం చేసి వచ్చి సేఫెస్ట్ ప్లేసు కాళికామాత గుడి వెనకల ఆమె విగ్రహం వెనకల వాళ్ళ కత్తులు కటార్లు పెట్టారని. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎవ్రీ మెడికల్ కాలేజ్ ఇట్స్ లైక్ ఎ టెంపుల్. సో ఒక టెంపుల్లో తీసుకొని వచ్చి ఇలాంటి అన్నీ పెట్టి ఇంత ఘోరంగా అమ్మాయిని చంపేశారు. సో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. సో కెపాసిటీ కొద్దీ చేస్తున్నాము. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ప్రతి మహిళ మీ ఇంట్లో బ్లాక్ రిబ్బన్ అనేది 1 సంవత్సరం రోజుల పాటు మీరేమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు బయట వచ్చి మొన్న కూడా కమ్యూనిస్టులు ఎవరో చేశారు. సో ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడమే కాకుండా మీరు జాయిన్ అవ్వేదానికి కూడా కొంతమందికి వీలు ఉండదు, పర్మిషన్ ఇవ్వరు ఇంట్లో. సో అలాంటప్పుడు మీ ఇంట్లో ఒక బ్లాక్ రిబ్బన్ మీ దర్వాజా ముందు అంటించి పెట్టండి. ఒక బ్లాక్ రిబ్బన్ అంటిస్తే ఇట్ ఈజ్ ఎ ప్రొటెస్ట్, అట్లా చెయ్యండి. సో ఏదో ఒక విధంగా మీ ప్రొటెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు తెలిపారంటే ప్రాబబ్లీ ఇంతమంది దీంతో ప్రభుత్వం కదిలొచ్చేదానికి అవకాశం ఉంది. గతంలో రాహుల్ గాంధీ గారికి వాళ్ళ క్వార్టర్స్ కూడా లాగేసుకున్నప్పుడు అందరూ మన నెల్లూరు వాళ్ళందరూ దే హ్యావ్ గివెన్ బ్లెస్సింగ్స్. సో ప్రాబబ్లీ నెల్లూరు ఈజ్ హైలీ పవర్ఫుల్ పార్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో మన నెల్లూరు వాళ్ళు అనుకుంటే గాడ్ బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయేమో. సో అందరూ ప్రతి నెల్లూరు వాళ్ళు దయచేసి మీ ప్రొటెస్ట్ని ఏదో ఒక విధంగా తెలియజేయండి. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, బలరామయ్యనాయుడు, డాక్టర్ శ్యామల, లలిత, శిరీష, విద్యాధరి, పూర్ణిమ, నవ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा
वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. నెల్లూరులోని కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని వైద్యాధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. తిరుపతి జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్, ఏర్పేడ్లో వ్యాసాశ్రమంను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు ఆరా తీసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోట పట్టణంలో అధికార ప్రతిపక్ష నాయకుల పోటాపోటీ సమావేశాలు. పంచాయతీలో అవినీతి జరిగిందంటూ టీడీపీ నాయకుల ఆరోపణ. అలాంటిదేమీ లేదని, దుకాణాలు వేలకు తాము సిద్ధమంటూ వైకాపా నాయకుల కౌంటర్లు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.